మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము. మృదువైన మాట అనగా సమాధానకరమైనటువంటి మాట లేదా సమాధానకరమైనటువంటి సంభాషణ కోపాన్ని చల్లారుస్తుంది. అవును ప్రియులారా, ఎవరైతే ఇతరులతో సమాధానకరమైన రూపంలో మాట్లాడుతూ ఉంటారో ఎటువంటి కోపం ఉన్నా వారు చల్లార్చేటువంటి స్థితి ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథంని కనుక మనం గమనించినప్పుడు దావీదు సౌలుకి భయపడి ఏన్గెది అనేటువంటి అరణ్యంలో తలదాచుకోవడానికి వెళ్ళాడు. ఆ సందర్భంలో దావీదుకి అలాగే అతని యొక్క పనివారికి ఆహారము అవసరమయ్యి నాబాలు అనేటువంటి వ్యక్తి దగ్గరికి పంపించాడు దావీదు. ఒకానొక సందర్భంలో నాబాలు యొక్క గొర్రెలను వారి యొక్క కాపర్లు కాస్తున్నప్పుడు ఏ అపాయము కలగకుండా దావీదు యొక్క స్నేహితులు వారికి కాపలా కాచినట్లుగా మనం చూడొచ్చు. ఆ యొక్క ఉద్దేశంతోనే నాబాలు దగ్గర విస్తారమైనటువంటి ఆహారం ఉన్నది, మనకు సరిపడినటువంటి ఆహారం తీసుకురండి అని దావీదు తన యొక్క పనివారిని పంపించారు. అయితే ఆ సేవకులు వచ్చి నాబాలు దగ్గరకు వచ్చి కుశల ప్రశ్నలు అడిగి ఇలా దావీదు మమ్మల్ని పంపించాడు అన్నప్పుడు చేసినటువంటి మేళ్లను మర్చిపోయినటువంటి నాబాలు దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు, తన యొక్క యజమానుల దగ్గర నుంచి పారిపోయినటువంటి వారు అనేకులు ఉన్నారు కాబట్టి వారెవరో నాకు తెలియదు, అడుక్కోవడానికి మా దగ్గరికి వచ్చారా అన్నటువంటి రీతిలో వారు హేళనకరంగా మాట్లాడి పంపించేసినప్పుడు ఆ మాటను విన్నటువంటి దావీదు తన యొక్క పరివారాన్ని వెంటబెట్టుకొని నాబాలును చంపడానికి ప్రయాణమై వస్తున్నాడు పిల్లల. ఆ సందర్భంలో నాబాలు యొక్క భార్య అయినటువంటి అబీగయలు చాలా బుద్ధి కలిగినటువంటిది అనిగా కనపడుతుంది మనకి. ఆమెకు తన యొక్క సేవకులు ఆమెకు ఆ విషయాన్ని తెలియపరిచి నాబాలు భార్య అయిన అబీగయలు తిట్లను, అమ్మ, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపగా అతడు వారితో కఠినంగా మాట్లాడాను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపచారము చేసినారు. మేము పొలంలో వారి మధ్యను సంచరించుచున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాయునంతసేపు వారు రాత్రింబగల్లో మా చుట్టూ ప్రాకారముగా ఉండేరి. కానీ వారికి అవసరమైనప్పుడు నాబాలు ఈ విధంగా మాట్లాడాడు కాబట్టి వారికి హాని చేయడానికి దావీదు బయలుదేరి వస్తున్నాడు అనగానే వెంటనే అబీగయలు పిండి వంటలను, రొట్టెలను, భోజనానికి ద్రాక్ష తిత్తులను ఇవన్నిటిని కూడా సిద్ధపరిచి దావీదును ఎదుర్కోవడానికి వెళ్ళి అబీగయలు దావీదును కనుకొని గార్భదం మీద నుంచి త్వరగా దిగి దావీదునికి సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లా, నేను నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడ, దుష్టుడైనటువంటి ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణాలను సూచిస్తుంది. అతని పేరు నాబాలు, మోటితనము అతని గుణము. నా ఏలినవాడ పంపించిన పనివారు నాకు కనపడలేదు. నా ఏలినవాడ, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించిన మాట నిజమని యెహోవా జీవముతోడు, నీ జీవముతోడని ప్రమాణము చేయుచున్నాను. నీ దాసురాలైన నా తప్పు క్షమించము. కాబట్టి మృదువైనటువంటి మాట క్రోధాన్ని చల్లారుస్తుంది. నాబాలుని అతని కలిగినటువంటి సమస్తాన్ని కూడా చంపివేయాలనేటువంటి ఆలోచనతో దావీదు బయలుదేరినప్పుడు అతని భార్య సుబుద్ధి కలిగినదిగా, మంచి జ్ఞానము కలిగినదిగా వెంటనే దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి ఈ తప్పు నాదని ఎంచుము. కాబట్టి సమాధానకరమైనటువంటి మాట ఎటువంటి క్రోధానైనా చల్లారుస్తుంది. వెంటనే దావీదు తన యొక్క మనస్సును మార్చుకొని వారి మీద ఉన్నటువంటి కోపాన్ని తీసివేసుకొని వారిని చంపకుండా సమాధానంతో అక్కడి నుంచి వెళ్ళినట్లుగా మనం చూడొచ్చుకున్నాను. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము కూడా ప్రభు యొక్క ప్రేమను ఇతరులకి కనబరుస్తూ సమాధానకరమైనటువంటి మాటలను కనుక మనం మాట్లాడినట్లయితే మనకు శత్రువులు అంటూ ఎవరు ఉండరు. ఒకవేళ శత్రువుగా వారు ఊహించుకొని మన మీదకి వచ్చినప్పటికీ కూడా మన యొక్క మాట ఆ శత్రుత్వ భావాన్ని తీసివేసి స్నేహభావాన్ని కలిగిస్తుంది. కాబట్టి క్రీస్తు నామము పెట్టబడినటువంటి మనము క్రీస్తు చూపించినటువంటి ప్రేమను, క్రీస్తు పలికినటువంటి సమాధానకరమైనటువంటి మాటలను మనం కూడా పలకాలని ప్రభువు సెలవిస్తున్నారు. అందుకనే మృదువైనటువంటి మాట క్రోధాన్ని చల్లారుస్తుంది. కాబట్టి దిన వాక్య ధ్యానం ద్వారా ఒకవేళ మన యొక్క ఉద్రేకాన్ని బట్టి కాని మాటలు అంటూ ప్రతి దానికి మీద గనక వెళ్తుంటే ప్రభు సెలవిస్తున్నారు, మృదువైనటువంటి మాట క్రోధాన్ని చల్లారుస్తుంది. మన తోటి వారితో ఇతరులతో సమాధానకరమైనటువంటి స్థితిలో మనం మాట్లాడదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిగా ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. అవునైనా ఈ లోకంలో మృదువుగా మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా నాయన క్రోధాన్ని చల్లారుస్తుంది ప్రభు. కాబట్టి మేము మృదువైనటువంటి మాటలు మాట్లాడుతూ ఒకవేళ మా మీదకి ఎవరైనా క్రోధంగా వచ్చినా
వారిని సమాధానపరిచేటువంటి భాగ్యం మాకు దయచేదండి. నొప్పించేటువంటి మాట అయితే నేను ఆ క్రోధాన్ని రేపుతుంది అంటున్నావు ప్రభా. అటువంటి మాటలు, దూషణకరమైన మాటలు మా నోటి నుండి రాకుండా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.